లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. స్వతంత్ర దర్యాప్తు సంస్థకి ఓకే చెప్పింది. దీనిపై మాట్లాడేందుకు మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, ఏం చెప్తారు? చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైవి సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించడం, సో కోర్టు కూడా స్వతంత్ర దర్యాప్తు సంస్థకి అంగీకారం తెలిపింది. సో దీనిపై నేను చెప్తాను. లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు కుట్రకోణం ఈరోజు బహిర్గతమైంది. ఏదైతే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, టీటీడీ బోర్డు మీద బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాశస్త్యం, పవిత్రత, ప్రతి ఒక్కరూ దేశ విదేశాల్లో అత్యధికంగా ప్రేమించేటువంటి పవిత్రతతో కూడుకున్నటువంటి లడ్డు ప్రసాదం మీద విమర్శలు చేయడం అనేటువంటిది రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి చాలామంది ఈ భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు బాధపడడం జరిగింది. అప్పటి నుంచి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మాట్లాడినటువంటిది కానీ, స్వాములు, పీఠాధిపతులు, ఎంతోమంది హిందువుల మనోభావాలు ఇవన్నీ కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వాటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు గతంలో ఏదైతే ఇది విచారణకు వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాదాపుగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వివరణతో సరిపోల్చుకుంటే రెండు దాదాపుగా ఒకటే విధంగా సుప్రీంకోర్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆనాటి టీటీడీ బోర్డు చైర్మన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో వాటితో దాదాపుగా ఏకీభవించినట్టుగా కనిపించింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి దుర్మార్గం అనేటువంటి దానికి, ప్రతి దానికి నీచ రాజకీయాలకు పాల్పడేటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం లేనటువంటి చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడానికి అనర్హుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి రాద్ధాంతం, ఈరోజు చంద్రబాబు నాయుడు మీద సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు వేసినటువంటి సిట్టును రద్దు చేయడం, ఇవన్నీ కూడా మనం ఏ విధంగా చూడాలి అంటే చంద్రబాబు నాయుడు పరిపాలనా తీరుని ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దాదాపుగా మనం చేసినటువంటి వ్యాఖ్యలు, ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం, ఈరోజు చంద్రబాబు నాయుడు మీద స్ట్రక్చర్స్ పాస్ అయినట్టుగానే భావించి చంద్రబాబు నాయుడు వెంటనే ప్రజలకి, భక్తులకి, వెంకటేశ్వర స్వామి భక్తులకి క్షమాపణ చెప్పి ఆ పదవి నుంచి, రాజ్యాంగ పదవి ఏదైతే నిర్వహిస్తున్నాడో ముఖ్యమంత్రిగా, ఆ పదవి నుంచి తప్పుకొని వెంటనే రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. సార్, నిన్న పవన్ కళ్యాణ్ కూడా వారాహి డిక్లరేషన్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అన్ని మతస్థులకే కోర్టులు సహకరిస్తున్నాయి అని చెప్పారు. సో దీనిపై నేను చెప్తాను. అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తే పవన్ కళ్యాణ్కి రాజ్యాంగాన్ని గురించి తెలియదు, రాజ్యాంగ వ్యవహారాన్ని గురించి తెలియదు, సనాతన ధర్మం గురించి అర్థం చేసుకోలేడు. 2 లక్షల పుస్తకాలు నేను చదివానని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈరోజు ఒక్కసారి కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం మీద ఎన్నో సందర్భాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరిని మీడియా అడిగినా లేదా ఎవరన్నా ఇంటర్వ్యూలకు ఇచ్చినా కూడా కోర్టు పరిశీలనలో ఉన్నటువంటి సున్నితమైనటువంటి అంశం, దీని మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు, దాని గురించి మాట్లాడకూడదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. వీటన్నిటికీ భిన్నంగా తాను రాజ్యాంగేతర శక్తిలాగా వ్యవహరిస్తూ, రాజ్యాంగ బాధ్యతలు నిర్వహిస్తూ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండడానికి నిన్న వారాహి సభలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాంఛనీయం కాదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు, గర్హిస్తున్నారు. ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి పదవి వచ్చినంత మాత్రాన ఆ వ్యక్తిత్వం, ఈరోజు నేను చెప్పా, చాలామంది మాట్లాడుతున్నారు, సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడేటువంటి హక్కు లేనటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్. ఎందుకంటే సనాతన ధర్మంలో విడాకులు తీసుకునేదానికి అవకాశం లేదు, విడాకులు అనేటువంటి పదం సనాతన ధర్మంలో లేదు. ఒకరోజు నేను ముస్లిం అవతారం ఎత్తానంటాడు, ఒకరోజు నేను బీఫ్ తింటానంటాడు, ఒకరోజు నేను క్రిస్టియన్ అంటాడు, ఒకరోజు హిందూ మతం అంటాడు, అన్ని మతాలు నాకు సమానం అంటాడు, మళ్ళీ ఈరోజు వచ్చి నేను సనాతన ధర్మాన్ని పాటిస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే అతను మానసిక పరిస్థితి నన్ను చూస్తే అసలు ఏం మాట్లాడడానికి వచ్చాడు, ఏం మాట్లాడాడు, ప్రజలకు ఏం సందేశం ఇచ్చాడు అనేటువంటిది పవన్ కళ్యాణ్కి అర్థమైందో లేదో తెలియదు, కానీ ప్రజలకైతే ఎవ్వడికి అర్థం కానటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితికి దారి చేశాడు. ఖచ్చితంగా నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో సుప్రీంకోర్టు మీద, అవి కోర్టు ధిక్కారణ కిందకే వస్తాయి. దాన్ని కూడా కోర్టు ధిక్కారణ కింద నీ వాస్తవంగా పవన్ కళ్యాణ్ కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అభిప్రాయపడుతున్నాను. సో ఫైనల్గా ఏదైతే 100 రోజుల పాలన డైవర్ట్ చేయడానికే చంద్రబాబు దేవదేవుడిని రాజకీయాల్లోకి లాగారనేది స్పష్టమైంది. సో దీనిపై నేను చెప్తాను. 100 రోజుల చంద్రబాబు పరిపాలన అధ్వానమైనటువంటి పరిపాలన, విధ్వంసకరమైనటువంటి పరిపాలన. దాని నుంచి తప్పుకోవడానికి అనేక రకాలైనటువంటివి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అన్ని విధాల పరిపాలనలో ఫెయిల్ అయ్యాడు, వరద సహాయ కార్యక్రమాల్లో ఫెయిల్ అయ్యాడు, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ఫెయిల్ అయ్యాడు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు, విధ్వంసం, వాళ్ళకి సంబంధించినటువంటి మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. కాబట్టి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పాలన ఎప్పుడు చూడలే ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి దానికి సంబంధించి ప్రజలు ప్రశ్నించేటువంటి సమయం వచ్చింది. కాబట్టి నువ్వు చెప్పి మాకు ఎందుకు ఇవ్వలేదు అనేటువంటిది అడుగుతున్నారు. కాబట్టి వాటి నుంచి డైవర్ట్ చేయడానికి 100 రోజుల మీటింగ్ అని పెట్టి ఆ మీటింగ్లోనే ఇటువంటి అపవిత్రమైనటువంటి మాటలు చంద్రబాబు నాయుడు నోటుకుండా రావడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్కి పూనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్కి పూనుకున్నా ఈరోజు సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నేనున్నాను అని చెప్పి రుజువు చేసినటువంటి సంఘటన. చంద్రబాబు వేసినటువంటి సిట్టును పక్కన పెట్టాడు, చంద్రబాబు వ్యాఖ్యలను పక్కన పెట్టాడు. ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకున్నదో దాన్ని ఆహ్వానిస్తున్నాం. సుప్రీంకోర్టు తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారం 2 సిబిఐ ఆఫీసర్లు ఉంటారు. సిబిఐకి సంబంధించినటువంటి వాళ్ళు 2 స్టేట్ గవర్నమెంట్ నామినేట్ చేయమనింది. ఒక అతను ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఫుడ్ సెక్యూరిటీ అండ్ మామూలుగా సేఫ్టీకి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి దాంట్లో స్టాండర్డ్స్, ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక వ్యక్తిని అపాయింట్ చేయమన్నారు. 5 మందితో సీటు వేయమని చెప్పింది. ఇది కూడా సిబిఐ డైరెక్టర్ సంబంధించినటువంటి ఆయన పర్యవేక్షణలో జరగాలి విచారణ అని చెప్పడం, ఇది స్వతంత్రంగా విచారణ జరిపించేటువంటి అవకాశం కలిగింది. సుబ్బారెడ్డి గారు కానీ మిగతా చాలామంది ఏదైతే పిల్లు వేశారో దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో రిట్ వేశారో ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నేనున్నాను అని రుజువు చేస్తూ చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పిదాలను పక్కన పెట్టాడు. చంద్రబాబు నాయుడికి ఇది చెంపపెట్టు లాంటిదిగా మేము భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడులో ఇప్పుడైనా పరివర్తన రావాలని ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది. ఈ విచారణ పూర్తయితే చంద్రబాబు నాయుడు రంగులు మరింత బయటపడేటువంటి అవకాశం ఉంది. మీరు చెప్పండి, టీటీడీ బోర్డు మెంబర్గా సో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులందరికీ కూడా చంద్రబాబు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు నుంచి వెంకటనారాయణ.